ఏం చేయాలి చెప్పు? ఒక 10 లక్షలు ఇమ్మంటావా? చెప్పు. 10 లక్షలు ఇమ్మంటావా? పోనీ ఒక 10 కోట్లు ఇమ్మంటావా? నీ జీవితాంతం గడిచిపోద్ది, నువ్వు కష్టపడే పని ఉండదు, ఇక ఏముండదు, ఇమ్మంటావా అని అంటే ఇతను, అయ్యా నాకు ఏమొద్దు నా తండ్రి, ఏం కావాలి నాయనా, నాకు దృష్టి కలుగజేయి నాయన, నాకు చూపిస్తే చాలు, అంతే చాలు అన్నాడు. ఈ మాటలు వింటే నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసు ప్రభువే గనక ఈ సమయంలో నీ దగ్గరికి వచ్చి నీకేమి కావాలి అంటే నువ్వు ఏం కోరుకుంటావు చెప్పండి? యేసు ప్రభువే గనక ఈ సమయం దగ్గరికి వచ్చి, అబ్బాయి నీకేం కావాలంటే నువ్వేం కోరుకుంటావు చెప్పు? డబ్బే కోరుకుంటావు కదా. ఒకానొక సేవకుడు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు అతనికి దర్శనంలో కనపడి, అబ్బాయి నీకు ఒక 10 కోట్లు ఇస్తాను, సంతోషమేనా అన్నాడంట. అంటే అతను తన పరిచర్యలో అప్పటికి ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నాడు. మీటింగులు పెట్టడానికి కానీ, కుటుంబంలో కానీ చాలా ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్న అతనికి ప్రభువు దర్శనంలో కనపడి, నీకు ఒక 10 కోట్లు ఇస్తాను, మరి నువ్వు సిద్ధమేనా, నీకు కావాలా అని అడిగితే ఈ వ్యక్తి అడిగాడంట, ప్రభువా 10 కోట్లు డబ్బులు వద్దు కానీ 10 కోట్ల ఆత్మలు నాయన నాకు ఇవ్వు, నాకు అంతే చాలు అన్నాడంట. కుటుంబంలో ఎట్లా ఉంది పరిస్థితి? ఇబ్బంది ఉంది, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాడు. కానీ దేవుడు ఏమన్నాడు? 10 కోట్లు కావాలా, ఇస్తాను, సిద్ధమేనా, తీసుకుంటావా అని అంటే ఇతను ఏమడుగుతున్నాడు? 10 కోట్లు డబ్బులు వద్దు నాయన, 10 కోట్ల ఆత్మలు ఇస్తే నాకు చాలు, నాకు సంతోషం అన్నాడు. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడే గనక ఈ దినం నీకు దర్శన రూపంలో వచ్చి నీ కళ్ళలో వచ్చి నీకు 1 కోటి రూపాయలు ఇస్తాను అంటే నువ్వు నిజంగా ఏం కోరుకుంటావయ్యా? నాయనా మహాప్రసాదం ఏమంటావు? మహాప్రసాదం అయ్యా, నాకు శాలరీ పడక ఇబ్బంది పడకు, నా జీవితం అంతా ఇదిగో ఈ కరువుతోనే బతకాల్సి వస్తుంది నాయనా, నువ్వు 1 కోటి రూపాయలు ఇచ్చావంటే నా దరిద్రం వదిలిపోద్ది, ఇవ్వు నాయనా అని 2 చేతులు చాపుతావు కదా కదా. ఈ వ్యక్తి అట్లా చాపలేదు. నాయనా నాకు డబ్బు కాదు, ఇదిగో 10 కోట్ల ఆత్మలు ఇవ్వు, నాకు అంతే చాలు అన్నాడు. దేవుడు అతన్ని ఎంతగా దీవించాడంటే ఆఫ్రికా ఖండం మొత్తంలో కూడా కొన్ని కోట్ల ఆత్మల్ని రక్షించడానికి దేవుడు అతన్ని వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన నీకు ఎటువంటి ఆశలు ఉన్నాయి? ఒక్కసారి ఆలోచించు. నీ పరిస్థితి బాగోలేకపోవచ్చు, కానీ నీ ఆత్మ, నీ ఆశ మాత్రం దేవుని మీదనే ఉండాలి. నీ కుటుంబ పరిస్థితి బాగపోవచ్చు, నీ ఆరోగ్య పరిస్థితి బాగపోవచ్చు, కానీ నీ ఆశ మాత్రం దేవుని పట్ల అట్లాగే ఉండాలి. అలా ఉంటే గనక దేవుడు తప్పనిసరిగా నిన్ను దీవిస్తాడు. అన్ని రంగాలుగా దీవిస్తాడు. ఆర్థికంగా దీవిస్తాడు, ఆత్మీయంగా దీవిస్తాడు, శారీరకంగా దీవిస్తాడు, మానసికంగా దీవిస్తాడు. అన్ని రకాలుగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. యేసు ప్రభు అన్నాడు, నేను నీకు ఏమి చేయాలనుకుంటున్నావు అని అంటే, సహజంగా అడుక్కునే స్థితిలో ఉన్న మనం, ఆ స్థితిలో కనుక మనం ఉంటే ఏం చేస్తాం? నాయనా బంగారం ఇవ్వు, వెండి ఇవ్వు, ఇంకేదో ఇస్తే నా దరిద్రం పోద్ది, ఇక నా జీవితాంత కాళ్ళ మీద కాలేసుకొని నేను బతికేయచ్చు, నాకు చూపు లేకపోయినా సరే నా అకౌంట్లో, నా బ్యాంకులో డబ్బులు ఉన్నాయి కాబట్టి ఎవరో ఒకళ్ళు నన్ను చూస్తారా లేదా? ఏమండి, చూస్తారా లేదా? నీకు చూపు లేదు, ఏమి చేయలేకపోతున్నావు, నీ కింద ఒక హెల్పర్ని పెట్టుకుంటే వాడికి నెలకింత అని శాలరీ ఇస్తే వాడు చూసుకుంటాడా లేదా నిన్ను? చెప్పండి, చూసుకుంటాడా లేదా? చూసుకుంటాడు. మరి డబ్బులు ఉన్నాయి ఇంకేంటి అని అనుకోలే ఇతను. నాయనా నాకేమి వద్దు, నాకు దృష్టి కావాలి ప్రభువా, నన్ను అందరూ గుడ్డోడు అంటున్నారు, ఇప్పుడు అది నాకు బాధ అవుతుంది. ఏమండి, ఎంత డబ్బున్నా, ఎన్ని కోట్ల ఆస్తి ఉన్నా ఇతన్ని ఏమంటారు? గుడ్డోడనే అంటారు. కానీ నువ్వు ఇంకంతే, ఎంత ఆస్తి వచ్చినా ఈ నింద అయితే బాదు కదా, గుడ్డివాడు అనే ఈ మాట అయితే పోదు కదా.
బ్రతికున్నంత కాలం అదే పేరుంటుంది. తన ముందు ఒకవేళ అనలేకపోయినా, డబ్బుంది కాబట్టి తన ముందు ఒకవేళ అనలేకపోయినా వెనకాలైనా సరే ఆ గుడ్డోడు చూడరా వాడికి ఏం తక్కువరా అంటాం. అంటే ఈ గుడ్డివాడు అనేది ఎన్నటికీ తన జీవితంలో మాసిపోదు ఇక, కదండి. కానీ యేసు ప్రభు తన జీవితంలో ఉన్నటువంటి నిత్య కాలపు నింద ఏదైతే ఉందో దాన్ని తీసివేయడానికి ఇతను అడుగుతున్నాడు, దేవా నాకు దృష్టి కలుగ చెయ్యి, నాకు చూపు ఇవ్వు, నాకు అంతే చాలు, ఇంకేమొద్దు నాయనా అని అడిగాడు.